ఆధ్వర్యంలో ఈ వచ్చే నెల 3వ తారీఖున సమ్మె చేయడానికి సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. సమ్మెకు ముందు మరి ఇప్పటికే కమిషన్లు కూడా సమ్మె నోటీసులు ఇచ్చాం. సమ్మె నోటీసులు ఇవ్వడమే కాకుండా ఈరోజు మరి జాతిపిత గాంధీ గారికి కూడా వినతిపత్రం ఇచ్చి మొండి ప్రభుత్వాలు వింటలేదు, మీరైనా కూడా వారికి మరి ఇదేటట్టు చెప్పాలని, వారి ఆత్మకు శాంతి సమకూరాలని కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఏదైతే మున్సిపల్ కార్మికులు మరి బదిలీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కార్మికులుగా మరి తీసుకోవాలని, మరి గత 2 సంవత్సరాలుగా మరి ఆఫ్కాస్లో ఉండి చనిపోయిన వాళ్ళకి, అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి చనిపోయిన వారందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి డిఏకి సంబంధించి ఎరియర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి పెండింగ్, అవి వెంటనే ఇవ్వాలని, టీఆర్సీ వెంటనే ప్రకటించి వాళ్ళ జీతాలు పెంపుదల చేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ నగర జనాభా పెరిగిపోతూ ఉంది. కార్మిక సంఖ్యలు మాత్రం పెంచని పరిస్థితుల్లో కార్మికులు కూడా పెంచాలని, కార్మిక సంఖ్యను పెంచాలని కోరుతా ఉన్నాం. దాంట్లో బదిలీ కార్మికులు అట్లాగే మరి కరోనాలో చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా విధుల్లో తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవన్నీ డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే వచ్చే నెల 3వ తారీఖు నుంచి కూడా సమ్మెలోకి వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆందోళనలో భాగంగా ఈ నెల 22వ తారీఖున మున్సిపల్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలని మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి దీనికి చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ నెల 3వ తారీఖు నుంచి కూడా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం.